హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే అక్క ఒకసారి మీ దగ్గర ఉన్న పూజా బుక్స్ అన్నీ చూపించండి, అసలు మీకు ఈ పూజలన్నిటి కోసం ఎలా తెలుసు, ఇవన్నీ కూడా నన్ను అడుగుతూ ఉంటారు కదా. అందుకని ఈ వీడియోలో ఇవన్నీ కూడా నేను చెప్తాను. నా దగ్గర ఉన్న బుక్స్ చూపిస్తాను. అలాగే నేను ఈ పూజల కోసం అన్నీ కూడా ఎలా తెలుసుకున్నాను అనేవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే ఒక బుక్ కోసం అయితే వెతుకుతున్నానండి. అలా వెతికేటప్పుడు అన్ని బుక్స్ కూడా నేను బయటికి తీశాను. అలా తీసినప్పుడు ఈ పూజా బుక్స్తో పాటు నేను రాసుకున్న కొన్ని బుక్స్ అయితే కనిపించాయండి. అవి కూడా పూజలకు సంబంధించినవే. ఇవన్నీ చూసి నాకు ఎప్పుడో పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చాయి. ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని వీడియో అయితే చేస్తున్నాను. మనకి ఇప్పుడు మార్కెట్లో ఏ పూజకి సంబంధించిన బుక్ కావాలన్నా సరే అన్ని బుక్స్ కూడా మనకి దొరుకుతున్నాయండి. ఇంతకు ముందు అయితే దొరకడం కొంచెం కష్టమయ్యేది, కానీ దొరికేవి. నాకైతే ఎక్కడ దొరకలేదండి. అందుకని అన్నీ కూడా బుక్లో రాసి పెట్టుకొని చదువుకొని గుర్తుంచుకొని అలా చేసుకునే వాళ్ళం. ఫస్ట్ అయితే నేను ఒక 12 ఇయర్స్ బ్యాక్ నేను పూజల కోసమని ఎలా తెలుసుకున్నాను, అన్ని స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు అవన్నీ కూడా నాకు బుక్స్ బయట దొరికేవి కాదండి. నేను ఎలా తీసుకున్నాను అనేవన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పేపర్స్, ఇవన్నీ కూడా ప్రింట్అవుట్స్ అండి. ఇవన్నీ కూడా నేను నెట్లో సెర్చ్ చేసి అవన్నీ కూడా నేను ప్రింట్ తీసుకున్నాను. ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనకి ఏ దేవుడికి పూజ చేసుకోవాలనుకున్నా సరే ఆ దేవుడి తాలూకా మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఒక్కటైనా రావాలి కదండి. అందుకని అందరి దేవుల తాలూకా మంత్రాలన్నీ కూడా ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకున్నానండి. కొన్ని పేపర్లో రాసుకున్నాను. ఆ తర్వాత నిత్య పూజ ఎలా చేసుకోవాలి, రోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది కూడా మనకి అప్పట్లో తెలిసేది కాదు కదా. అవి కూడా నేను ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకున్నానండి. దీన్ని బట్టి నేను పూజ అనేది చేసుకునేదాన్ని. ఆ తర్వాత మనం ఏ పూజ చేసుకోవాలనుకున్నా సరే ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడు అష్టోత్తరాలు, స్తోత్రాలు, వినాయకుడికి సంబంధించిన మంత్రాలు నేను ఏమైతే చదువుకోగలుగుతానో అన్నీ కూడా ఈ విధంగా ప్రింట్అవుట్ అయితే తీసుకున్నానండి. ఒక్క వినాయకుడివే కాదండి, మనకి సంబంధించిన దేవతామూర్తులు అందరివి కూడా నేను ఈ విధంగానే తీసుకున్నాను. ఎవరెవరివంటే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, మంత్రాలు అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ శివ అష్టోత్తరాలు, స్తోత్రాలు, ఇంకా ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు, ఆంజనేయ స్వామి దండకం, ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయండి దీంట్లో. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. తర్వాత వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, ఇంకా తర్వాత సాయిబాబా అష్టోత్తరాలు, ఇంకా శ్రీరాముడి అష్టోత్తరాలు, ఇంకా వీరందరికీ సంబంధించిన అష్టోత్తరాలు, స్తోత్రాలు నేను ఏమేమి చదువుకోగలుగుతానో అన్నీ కూడా ఈ విధంగా నేను నాకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా నెట్లో చూసుకొని ప్రింట్అవుట్స్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నాకు బుక్స్ దొరకలేనప్పుడు నేను ఎలా చదువుకోవాలా అని ఆలోచిస్తే నాకు నెట్లో ఇవన్నీ కనిపించేయండి. అవన్నీ కూడా మనం బుక్లో రాయడం కొంచెం కష్టం కదా, ఎక్కువ మ్యాటర్ అయితే ఉంటుంది కదా. అందుకని ఈ విధంగా ప్రింట్అవుట్స్ అయితే తీసుకున్నాను. అయితే ఇవన్నీ ఇలా పేపర్స్ రూపంలోనూ ఉండిపోయాయి. బుక్ చేయమంటే మా వారు చేయలేదు. ఇంకా నేను అలానే రోజు తీసుకొని చదువుకుంటూ ఉండేదాన్ని. మొన్న తీసేటప్పుడు ఇవన్నీ పేపర్స్ అన్నీ కలిసిపోయాయి, కానీ దీనిపైన నెంబర్స్ అయితే ఉంటాయండి. నాకు తెలుసు, దాని ప్రకారంగా నేను పెట్టేసుకుంటాను. ఇక్కడ మీకు చూపించేటప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు బుక్స్ వచ్చేస్తాయి కదా, వీటి అవసరం అయితే అంతగా లేదు నాకు. ఇలా నేను ఎక్కువగా ఏ దేవుళ్ళకైతే పూజ చేస్తానో ఆ దేవుళ్ళ యొక్క అన్ని అష్టోత్తరాలు, స్తోత్రాలు అన్నీ కూడా ఈ విధంగా తీసుకున్నానండి. అప్పట్లో పూజ ఎలా చేయాలి, ఏమేమి మంత్రాలు చదువుకోవాలనే విషయం కూడా తెలియదండి. అన్నీ కూడా నేను ఈ విధంగా నెట్లో చూసుకొని అన్ని మంత్రాలు ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకొని అన్నీ ఈ రకంగానే నేను చేసుకుంటూ ఉండేదాన్ని. మనం గుడికి వెళితే కొన్ని విషయాలు తెలిసేవి, అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే కొన్ని విషయాలు తెలిసేవి, గురువుల ద్వారా కొన్ని విషయాలు తెలిసేవి, అలాగే ఎవరింటికైనా సరే మనం తాంబూలం అందుకోవడానికి వెళ్ళినప్పుడు లేదంటే పూజలో కూర్చోవడానికి వెళ్ళినప్పుడు వారి ద్వారా కొన్ని విషయాలు తెలిసేవి. అలా కొంతమంది చెబుతూ ఉంటేనే కదా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విధంగానే అన్ని విషయాలు కూడా నేను తెలుసుకోగలిగానండి. ఇంక తర్వాత ఇవన్నీ కూడా హారతి పాటలు అండి. అందరి దేవుల తాలూకా హారతి పాటలు అన్నీ కూడా నాకు నచ్చినవి నేను కలెక్ట్ చేసుకొని అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను రాసి పెట్టుకున్నానండి. కొంచెం రైటింగ్ అంతగా బాగుండదు, ఏమనుకోకండి. ఫస్ట్ అయితే పార్వతీదేవి హారతి సాంగ్ అండి, ఒకసారి మీకు వినిపించి చూపిస్తాను. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తెల్లి లత్తుకకు నీరాజనం, అలా ఉంటుందండి పాట. అయితే నేను ఎక్కువగా వీడియోస్లో ఈ నీరాజనం తాలూకా సాంగ్స్ అయితే ఏమీ పాడనండి, ఎందుకంటే మాకు యూట్యూబ్లో కాపీ రైట్స్ లాంటివి వస్తాయండి. అందుకని పాడకూడదు. ఇక్కడ పాట అలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం ఒక చిన్న లైన్ వినిపించి చూపిస్తున్నాను అంతే.
ఇంక ఇది దుర్గాదేవి హారతి పాట అండి. నిఖిల జగదేశ్వరికి నిత్య కామేశ్వరికి నిగల కర్పూర నీరాజనం. ఇంక తర్వాత ఇది శ్రీరామచంద్రుడి మంగళహారతి అండి. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. నెక్స్ట్ శివహారతి సాంగ్ అండి. పార్వతీ మనోహరాయ బాలచంద్రశేఖరాయ సర్వలోక బంధితాయ శుభమంగళం. ఇంక తర్వాత ఇది శివయ్య హారతి పాట కాదండి, మామూలుగా శివయ్య పూజలో పాడుకుంటూ ఉంటాము. ఈస గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో శాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇంక తర్వాత ఇది శివయ్య మంగళహారతి అండి. కైలాసవాస గౌరీ ప్రియనాథుడా ముల్లోక పూజ్య స్వామి నీరాజనం. నెక్స్ట్ ఇది గణపతి హారతి సాంగ్ అండి. ఇది జయ 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 గణపతి దేవ జయములను సగే దైవమే నీవ గణ 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 గంటలు మ్రోగే కై కొనరావా గౌరీ తనయ. ఇంక తర్వాత ఇది శివయ్య ఆర్తి సాంగ్ అండి. అయితే ఇది తెలుగు సాంగ్ అయితే కాదండి, హిందీ సాంగ్. నాకు ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది, అందుకని ఇలా తెలుగులో రాసుకున్నాను. ఒకసారి వినిపిస్తాను మీకు. లవదవిటి విక్రాల బ్రహ్మాండి మాల వేసే కంటకాల త్రినేత్రి జ్వాల లావణ్య సుందర మస్టాకి బాల అలా వస్తుంది. ఇంక తర్వాత ఇది కృష్ణుడి లాలిపాట అండి. మనం ఎక్కడికైనా చంటి బిడ్డలు ఫంక్షన్కి అది వెళ్ళామనుకోండి, అక్కడ ఏదైనా హారతి పాట పాడమంటే మనకి ఏమీ రాకపోతే మనకి షేమ్గా అనిపిస్తుంది కదా, అందుకని ఈ పాట కూడా నేను నేర్చుకున్నాను. లాలనచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్రావణి పుత్రుడమ్మా ఈ బిడ్డ శాంత స్వభావుడమ్మా. బాగుంది కదండి పాట, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంక తర్వాత ఇది లింగాష్టకం అండి, మీకు అందరికీ తెలిసిందే కదా. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం. ఇంక తర్వాత ఇది గౌరీదేవి సాంగ్ అండి. శివుని ఇంటి సిరులు దీపమా శ్రీమిత్య స్వరూపమా శంకర సర్వస్వమా ఓంకార ప్రాంకార సంచారిణి. ఇంక నెక్స్ట్ ఇది గణపతి సాంగ్ అండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుందండి, విఘ్నేశ్వరుడి పూజలో పాడుకుంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ ఇది శివయ్య సాంగ్ అండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఇంక నెక్స్ట్ ఇది ఓంకారం సాంగ్ అండి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః, ఇలా మంత్రంలా వస్తుందండి ఇది. నెక్స్ట్ ఇది శివహారతి అండి. పార్వతీ వల్లభాయి నంది భృంగి సేవితాయి ఆనంద తాండవాయి అమిత మంగళం. ఇంక తర్వాత మంగళగౌరి హారతి సాంగ్ అండి. ఇది జయ మంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి. ఇంక నెక్స్ట్ ఇది శ్రీలక్ష్మి హారతి అండి. శ్రీలక్ష్మి హారతి జయలక్ష్మి హారతి అందుకోవి నా తల్లి ప్రియమైన హారతి. లక్ష్మీదేవి పూజలో ఎక్కువగా ఈ పాట పాడుతూ ఉంటానండి. ఇంక నెక్స్ట్ ఇది వాసవి మాత హారతి సాంగ్ అండి. ఈ పాట బాగుంటుంది కదని తీశాను, ఒకసారి వినిపిస్తాను. ముత్యాల హారతి పగడాల హారతి వాసవాంబనికి దేవైడూర్య హారతి. ఇక నెక్స్ట్ ఇది వరలక్ష్మీదేవి అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు హారతి సాంగ్ అండి. ఇది సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి. ఇంతేనండి నేను నేర్చుకున్న హారతి పాటలన్నీ కూడా. కొంచెం గొంతు బాగుండదు ఏమనుకోవద్దు. ఇంకా తర్వాత ఇది శంఖం పూజ అండి. మన దగ్గర శంఖం ఉంటే పూజ ఎలా చేసుకోవాలి, ఆ శంఖంలో నీళ్ళు వేసేటప్పుడు మనం చదువుకోవాల్సిన మంత్రాలు ఏమిటి అవన్నీ కూడా ఇలా పేపర్లో రాసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇది దుర్గాదేవి రూపాలండి. ఏ రూపం తర్వాత ఏ రూపం వస్తుందండి, ఇది అప్పట్లో అంతగా తెలిసేది కాదండి. ఇప్పుడంటే సోషల్ మీడియా కారణంగా అందరూ అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. అప్పట్లో అవి కూడా ఉండేవి కాదు కదండి. ఎవరో గురువులు లాంటి వాళ్ళు చెప్పేవారండి, లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే తెలిసేది అంతే. ఇంకా నెక్స్ట్ ఇది వారాలు బట్టి దేవుళ్ళు అండి. మనకి ఆదివారం నుండి శనివారం వరకు ఏ దేవుళ్ళని పూజించాలి, ఏ మంత్రాలతో పూజించాలి అనేవన్నీ కూడా ఇక్కడ పేపర్లో రాసుకున్నాను. ఇవన్నీ చూపించడం వల్ల మీరు బోర్ ఫీల్ అవుతున్నారేమో, కానీ మరి నాకు వీటన్నిటి కోసం ఎలా తెలుసు ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. కాబట్టి
నేను అన్నీ చూపిస్తున్నానండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూపిస్తున్నాను. ఇంక నెక్స్ట్ మనకి పూజల్లో అనేక రకాలైన డౌట్స్ అయితే వస్తాయి కదండి. ఇప్పుడు మీకు డౌట్స్ ఎలా వస్తాయి, నేను అంత వివరంగా ఎలా చెప్పగలుగుతాను అనే విషయం అయితే నన్ను అడుగుతారు కదా. అవన్నీ కూడా ముందు నాకు వచ్చే డౌట్సేనండి. ఆ డౌట్స్ అన్నీ కూడా నాకు ఫస్ట్ ఈ విధంగానే డౌట్స్ వచ్చేవి. నేను అన్నీ కూడా ఈ విధంగా పేపర్లో రాసుకున్నాను. ఒకసారి వినిపిస్తాను చూడండి. మంచం మీద పసుపు కుంకాలు, పూజ సామాగ్రి, ముత్యాలు, గవ్వలు, రుద్రాక్షలు ఇవేమి కూడా మంచం మీద పెట్టకూడదు. ఇంక తర్వాత అక్షింతలు, దేవుడికి వాడే అక్షింతలు తక్కువగా వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇంటి గుమ్మానికి రాక్షస ఫొటోస్ అవి ఏమీ పెట్టకూడదు, ఓన్లీ గుమ్మడికాయ ఏది కట్టాలి. ఇంక నెక్స్ట్ అగరబత్తులు 2 లేదా అంతకన్నా ఎక్కువే వెలిగించాలి, ఒకటి మాత్రం వెలిగించకూడదు. అది కూడా మంచి సువాసన వచ్చేలాంటివే వెలిగించాలి. మొగలి పువ్వులతో ఉన్నటువంటివి అసలు వెలిగించకూడదు. తర్వాత తామర పువ్వు పైన లక్ష్మీదేవి నిల్చుని ఉన్న ఫోటో కాకుండా కూర్చుని ఉన్న ఫోటో మాత్రమే పూజించాలి. నెక్స్ట్ నిలబడి ఉన్న వినాయకుడిని కానీ సరస్వతీదేవి విగ్రహాలు కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే నిలబడి ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకోకూడదు. దింకులు దేవుడి గదిలో ఉండకూడదు. దరిద్ర దేవత ఉన్నట్లు ఒక దేవుడి ఫోటో ఒకటి మాత్రమే ఉండాలి, 2, 3 ఉండకూడదు. దీపం నుంచి కారిన నూనెని మళ్ళీ దీపపు కుందులో వేయకూడదు. పూజ చేసిన తర్వాత మనం కూర్చున్న పీట కానీ చాప కానీ వెంటనే తీసేసి మడత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా ఉంచితే దరిద్ర దేవత వచ్చి పూజ చేస్తుందట. ఒకసారి పూజకి వాడిన పువ్వుల్ని మళ్ళీ వాడకూడదు. ఇలాంటి మరెన్నో డౌట్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి. అందుకని నేను అప్పుడు కొత్తగా ఇవన్నీ తెలుసుకుని ఉండేదాన్ని కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా డౌట్స్ అయితే వచ్చేవి. అన్నీ కూడా నేను ఈ విధంగా పేపర్లో అయితే అన్నీ రాసి పెట్టుకున్నాను. అప్పుడే అయిపోలేదండి, ఇంకొక బుక్ ఉంది, అది కూడా చూపించేస్తాను. ఇక్కడ ఒక ఫైల్ చూపిస్తున్నాను కదా, ఈ ఫైల్లో ఏమున్నాయి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మన పండగలండి. మనం ఏమేమి పండగలు చేసుకుంటాము, ఆ పండగలన్నీ ఎప్పుడు వస్తాయి, ఏ నెలలో వస్తాయి అనేవన్నీ కూడా ఈ విధంగా 1 by 1 అన్నీ రాశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఏ నెలలో ఏ పండగ వస్తుంది, మనం ఈ పండగని ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా గుర్తుంచుకోవడం కోసమని నేను ఈ విధంగా రాశాను. ఇక తర్వాత ఇవి విష్ణుమూర్తి అవతారాలండి, దశావతారాలు. సో అమ్మవారికి 10 అవతారాలు కదా. అప్పట్లో నేను ఈ అవతారాలన్నీ కూడా నేను బాగా వింటూ ఉండేదాన్నండి. చాలా బాగా నచ్చేవి స్టోరీలన్నీ కూడా, నేను వింటూ ఉండేదాన్ని. నాకు అన్ని స్టోరీల కోసం కూడా తెలుసండి, అన్నీ కూడా బాగా వింటాను. మనకి పెద్ద పెద్ద గురువు గారులు చెబుతూ ఉంటారు కదండి, ప్రవచనాలు అవి చెబుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు తర్వాత మనకి టీవీల్లో కూడా మనకి ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన స్టోరీ అంతా కూడా చెబుతూ ఉంటారు కదా. ఆ రకంగా అన్నీ కూడా వినేదాన్ని. మళ్ళీ ఇవి ఎక్కడ మర్చిపోతానా అని ఈ విధంగా బుక్లో కూడా రాసుకునేదాన్నండి. ఎందుకంటే తర్వాత నా పిల్లలకి నేను చెప్పాలి కదా అని ఉద్దేశంతో ఇవన్నీ కూడా రాసుకునేదాన్ని. అప్పట్లో నాకు ఇంకా మా బాబు అయితే పుట్టలేదు, అప్పట్లో ఇవన్నీ రాశాను. విష్ణుమూర్తి అవతారాల్లో ఇంకా స్వామివారు 10వ అవతారం అయితే ఎత్తలేదండి. అది కూడా మన ఈ కలియుగంలోనే ఎత్తుతారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. నేనైతే ఇలా స్వామివారి అవతారాలకు సంబంధించిన స్టోరీ అంతా కూడా ఈ విధంగా బుక్లో అయితే రాసుకున్నాను. ఇంక తర్వాత ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి అమ్మవారి స్టోరీ అండి. అమ్మవారు గుడికి అయితే అందరూ వెళ్తారు, కానీ అమ్మవారు అక్కడ ఎలా వెలిసింది, అమ్మవారికి ఒక చెయ్యి అయితే ఉండదండి, ఎందుకు అనే విషయాలన్నీ కూడా నేను అక్కడే తెలుసుకున్నానండి. అది కూడా నేను ఈ విధంగా రాసి పెట్టుకున్నాను. ఇక తర్వాత ఇవన్నీ కూడా మనకి వచ్చే పండగల తాలూకా పూజలు ఎలా చేసుకోవాలనేది అన్నీ కూడా నేను ఈ విధంగా పేపర్లో రాసి పెట్టుకున్నాను. ఎందుకు రాసి పెట్టుకోవడం, మనకి ఎలాగో గుర్తుంటుంది కదా అని అనుకుంటారేమో. మనకి స్టార్టింగ్లో మన పెద్దవాళ్ళు ఎలా చెప్తే దాన్ని బట్టి చేసేస్తాము, కానీ తర్వాత వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనమే ఓన్గా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అప్పుడు మనకి ఈ పూజలన్నీ ఎలా చేయాలి, పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి, దేని తర్వాత ఏది సమర్పించాలి అనేవన్నీ చాలా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ పూజలన్నీ కూడా మనం సంవత్సరానికి ఒకసారి చేస్తామండి, సంవత్సరం పాటు మనం చేయం కాబట్టి మనకి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అందుకని ఏ పూజలైనా సరే, ఏ పండగలైనా సరే నేను మా పెద్దవాళ్ళని అడిగి దాన్ని బట్టి నేను మా ఇంట్లో చేసుకునేదాన్ని. ఆ చేసిన పూజ అంతా కూడా ఇలా బుక్లో రాసుకునేదాన్ని. ఈ విధంగా ఒకటి కాదండి, నేను చేసే పూజలన్నీ కూడా ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. వరలక్ష్మి వ్రతం కానివ్వండి, దీపావళి, లక్ష్మీదేవి పూజ, నెక్స్ట్ నాగుల చవితి పూజ, ఉగాది పూజ, పోలి స్వర్గం, కార్తీక మాసం, కేదారేశ్వర స్వామి వ్రతం, ఇంకా వినాయక చవితి, నూకాలమ్మ తల్లి పూజ, ఇంకా సంక్రాంతి, భోగి,
కనుమ రోజు ఏం చేయాలి, ఇంకా విజయదశమి రోజు పూజ ఎలా చేయాలి, ఇంకా అప్పట్లో నాకు నవరాత్రులకి అమ్మవారిని ఎలా పూజించాలనే విషయం అయితే నాకు తెలియదండి. శివరాత్రి పూజ ఎలా చేయాలి, శ్రీరామనవమి, ఇంకా ధనుర్మాసం, మన ధనుర్మాసం కోసం చెప్పాను కదండి ఆ పూజ, నెక్స్ట్ హనుమాన్ జయంతి, ఇంకా మామిడి పళ్ళు ఏ రోజు పెట్టాలి, స్టార్టింగ్ మామిడి పళ్ళు పెట్టుకుంటాం కదా అవి ఎన్ని పెట్టాలి, ఏ రోజు పెట్టాలి అనేవన్నీ రాశాను. నెక్స్ట్ చివరికి ఇది అమ్మవారు వస్తే ఏం చేయాలి, మనకి చిన్నపిల్లలకి ఎక్కువగా అమ్మవారు పూస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు పిల్లలకి మనం ఏం చేయాలి, ఏ ఫుడ్ పెట్టాలి, ఎన్ని రోజులు నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను చేసినవే ఈ బుక్లోకి వచ్చేవండి. అయితే ఈ పూజలు ఒక్కటే కాదండి, ఈ పండగలు మనం ఎందుకు జరుపుకుంటాము, వాటి స్టోరీలు ఏంటి, వాటి వెనకున్న కథ ఏంటి అనేవన్నీ కూడా నేను కొన్ని రాశాను. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. అంటే మనం ఆ పూజ ఒక్కటి గుడ్డిగా జరిపేసుకోవడం కాదు, అసలు మనం ఎందుకు జరుపుకుంటాము, దాని వెనకాతలు ఉన్న కథ ఏంటి, దానివల్లే మనకి ఆ పూజ కోసం తెలుస్తుంది. కాబట్టి అందుకని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, దానికోసం కథ తెలుసుకోండి, దాని తర్వాతే మనకి ఆ పూజ యొక్క గొప్పతనం తెలుస్తుందని. నేను చేసే ఈ పూజలన్నీ కూడా ఈ విధంగా మర్చిపోతానేమోనని ఈ విధంగా నేను ఇలా పేపర్స్లో అన్నీ రాసుకునేదానండి. ఇప్పుడంటే మనం అలా చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం మర్చిపోము. కానీ స్టార్టింగ్లో మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసినా సరే నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఇయర్ కల్లా మనం మర్చిపోతూ ఉంటాము. అందుకని ఇలా రాసి పెట్టుకున్నారనుకోండి మనకు అలా గుర్తుండిపోతాయి. ఎప్పుడైనా సరే డౌట్ వచ్చినప్పుడు వెంటనే తీసి చూస్తే మనకున్న డౌట్ క్లియర్ అవుతుంది. అప్పట్లో యూట్యూబ్ అది ఉండేది కాదు కదండి, వెంటనే చూసి తెలుసుకోవడానికి ఈ విధంగానే అన్నీ రాసి పెట్టుకునేదాన్ని. ఇవన్నీ కూడా నా దగ్గర బుక్స్ లేనప్పుడు, నాకు పూజల కోసం అంతగా తెలియలేనప్పుడు అన్నీ కూడా నేను ఏ విధంగా తెలుసుకున్నాను అనేవన్నీ కూడా చెప్పానండి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న పూజా బుక్స్ దగ్గరికి అయితే వచ్చాము. ముందుగా ఈ చిన్న బుక్ తీసుకున్నానండి, ఫస్ట్ ఇదే తీసుకోవడం బుక్. ఈ చిన్న బుక్లో అందరి దేవతల అష్టోత్తరాలు అయితే ఉంటాయండి. చిన్న బుక్ అండి, మనము ఈజీగా పట్టుకొని మనం అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకోవచ్చు. అయితే ఇందులో అందరి దేవతలు అష్టోత్తరాలు అయితే ఉండవండి, కొంతమంది దేవతల అష్టోత్తరాలే ఉంటాయి. అందుకని నేను ఏం చేశానంటే దీనికి బదులుగా ఇంకొక బుక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 111 మంది దేవతల అష్టోత్తరాలు అయితే ఈ బుక్లో ఉంటాయి. ఇది కొంచెం పెద్ద బుక్ కదండి, అందుకని కొంచెం ఎక్కువ మంది దేవతలకు సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి కదండి, ఈ బుక్ అయితే తీసుకున్నాను. మీకు ఈ చిన్న బుక్ కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు, లేదంటే పెద్ద బుక్ కూడా తీసుకోవచ్చు. ఈ పూజా బుక్స్ అన్నీ కూడా మనకి పూజా స్టోర్స్లో కానీ లేదంటే బుక్ షాపుల్లో కూడా కొంతమంది అమ్ముతారండి. ఇంక తర్వాత ఇది దేవీ నవరాత్రులకి సంబంధించిన పూజా బుక్ అండి. అమ్మవారి పదావతారాలకి సంబంధించిన అష్టోత్తరాలు, ఇంకా అమ్మవారికి సంబంధించిన చరిత్రలు, ఇంకా అమ్మవారి పాటలు అన్నీ కూడా బుక్లో ఉంటాయండి. నేను ఇంతకుముందు దసరా నవరాత్రుల్లో చూపించాను కదా అదే బుక్. ఇంక తర్వాత ఇది ధనుర్మాసం గోదాదేవి తిరుప్పావే బుక్ అండి, ఇందులో పాసురాలు అవి ఉంటాయి. మొన్న ధనుర్మాసం పూజలో చూపించాను కదా, ఈ బుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక తర్వాత వరలక్ష్మి వ్రత కథ బుక్లు అండి, ఇవైతే అందరి దగ్గర ఉంటాయి కదా, ఇవైతే నా దగ్గర 2 ఉన్నాయి. ఇంక తర్వాత ఇది అట్ల తెద్ది ఉండ్రాల తెద్ది పూజ బుక్ అండి, మనం వ్రతం ఎలా చేసుకోవాలనేది బుక్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది 33 వ్రతాల బుక్ అండి. ఇది ఇందులో కూడా 33 వ్రతాలకు సంబంధించిన అన్ని పూజలు అవి ఉంటాయి. మనం ఏ బుక్ తీసుకున్నా సరే స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది కదండి, అక్కడ చూస్తే మనకి అందులో ఏమేమి ఉన్నాయని తెలిసిపోతుంది. ఈ బుక్లో కూడా మనకి ఇంపార్టెంట్ అయిన వ్రతాలే ఉంటాయండి. ఈ బుక్ కూడా బాగానే ఉంటుందండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి వినాయక వ్రత కల్పం అండి, వినాయక చవితికి మనం బుక్ కథ చదువుకుంటాం కదా ఆ బుక్కే. అయితే ఇది నేను బయటికి వెళ్ళినప్పుడు ఈ అనంత డైమండ్స్ వారు అందరికీ కూడా ఈ బుక్స్ పంచిపెడుతున్నారండి, అది కూడా వినాయక చవితికి ముందు రోజు పంచిపెడుతున్నారు. అలా నేను తీసుకున్నాను, అందరికీ ఫ్రీగానే ఇచ్చారండి. అయితే నాకు తెలీదు వీరు ఇంకొక బుక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారని. ఈ బుక్ అయితే ఒక పెద్ద ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారండి నాకు, మా ఇంటి డోర్ కొట్టి మరి, అమ్మ నీకు ఈ బుక్ ఉపయోగపడుతుందేమో ఒకసారి చూడమ్మా కావాలంటే తీసుకోమని ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ బుక్లో ప్రతి విషయం కూడా ఇచ్చారండి, అన్ని విషయాలు, అన్ని పండుగలకు సంబంధించిన పూజలు అన్ని విషయాలు కూడా ఈ బుక్లో ఉంటాయి. ఈ బుక్ అయితే చాలా బాగుంటుందండి. అనంత డైమండ్స్ వాళ్ళు చాలా మంచి బుక్ అయితే ప్రచురించారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఇది భవానీ మాల వేస్తారు కదండి, ఆ భవానీ మాలలో మనం ఎలా దీక్ష తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయండి. ఇదైతే కాత్యాయని వ్రత బుక్ అండి. ఎక్కువగా ఈ వ్రతాన్ని పెళ్ళి కావాల్సిన వారు, పెళ్ళి కాలేని వారు, పెళ్లి సంబంధాలు వచ్చి చెడిపోతున్న వారు, భార్యాభర్తలు అన్యోన్యతగా లేనివారు, సంతానం కావలసినటువంటి వారు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. మంగళవారం పూట చేసుకుంటారు, మొత్తం 7 మంగళవారాలు అయితే చేస్తారు.
ఒకసారి మీకు చేసి చూపిస్తానండి. ఇంతవరకు నేను వీడియో అయితే ఎప్పుడు పెట్టలేదు. అందుకోసమే నేను ఈ బుక్‌ని అయితే తీసుకొచ్చాను. ఇంక తర్వాత ఇదొక వ్రతకల్పం బుక్ అండి. ఇందులో కూడా కొన్ని వ్రతాల తాలూకా అన్నీ సంబంధించిన పూజలు అలాగే అష్టోత్తరాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ బుక్ కూడా బాగానే ఉంటుందండి. అంటే కొన్ని బుక్స్‌లో ఉన్నవే మరి కొన్ని బుక్స్‌లో ఉంటాయి. కానీ కొన్ని బుక్స్‌లో మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను చూసుకొని నేను తీసుకుంటూ ఉంటాను. ఇంక తర్వాత ఇది 4 దేవీ నవరాత్రులకి సంబంధించిన పూజ బుక్ అండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు అయితే వస్తాయి. ఎక్కువగా అందరికీ తెలిసింది దసరా శరన్నవరాత్రులు అండి. ఆ తర్వాత లలితాదేవి నవరాత్రులు, ఇంక తర్వాత 2 గుప్త నవరాత్రులు వస్తాయండి. అవి వారాహి నవరాత్రులు, ఇంకా శ్యామలాదేవి నవరాత్రులు. మొత్తం ఈ 4 నవరాత్రులకి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఈ బుక్లో ఉంటుంది. ఇంక తర్వాత ఇది వరలక్ష్మి వ్రతకల్పం, అలాగే వినాయకుడి వ్రతకల్పం, ఇలాంటి బుక్స్ అయితే ఎన్ని వస్తాయో మనకి. ఇంక తర్వాత మణిద్వీప వర్ణన బుక్ అండి. చాలామంది నన్ను ఎక్కువగా అడుగుతున్న వీడియో ఏంటంటే ఈ మణిద్వీప వర్ణన, ఇంకా వైభవ లక్ష్మి పూజ, ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. అవన్నీ కూడా తర్వాత వీడియోస్లో చూపిస్తాను. మీకు దొరికినప్పుడు మాత్రం వెంటనే ఇలాంటి బుక్స్ అయితే కొని తెచ్చుకొని పెట్టుకోండి. ఇంక తర్వాత ఇది కార్తీక పురాణం అండి. మనం కార్తీక మాసంలో రోజు పూజ చేసుకునేటప్పుడు చదువుకుంటాం కదా, అందరికీ తెలిసిందే, అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. దుర్గాదేవి నవరాత్రులకి సంబంధించిన ఇంకొక పూజ బుక్ అండి. ఇందులో అయితే అమ్మవారికి సంబంధించిన రూపాలు, నైవేద్యాలు, అష్టోత్తరాలు, స్తోత్రాలు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటాయండి. ఇక్కడ మీకు ఇండెక్స్ చూస్తే తెలుస్తుంది కదా. ముందు ఒక బుక్ చూపించాను కదండి, అదైతే చిన్న బుక్. అందులో కొన్ని మాత్రమే ఉంటాయి. అది కూడా నాకు కిట్ తీసుకున్నప్పుడు కిట్లో వచ్చిందండి. ఈ బుక్ అయితే నేను షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను. ఇంక తర్వాత ఇది మార్గశిర లక్ష్మీవారాల వ్రత బుక్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా, 5 గురువారాల వ్రత కథ బుక్. ఇంకా నెక్స్ట్ ఇది లలిత సహస్రనామ లేఖన బుక్ అండి. అంటే లలిత సహస్రనామాలు అనేవి మనం చదువుకుంటూ రాయాలి. నేను ఆల్రెడీ 2 బుక్స్ అయితే రాశానండి. ఇది ఇంకొకటి ఉంచుకున్నాను, ఎప్పుడైనా రాద్దాం కదా అని. ఇంక తర్వాత ఇది సాయిబాబా 9 గురువారాల బుక్ అండి. ఇది 9 గురువారాలు అయితే స్వామివారికి పూజను అయితే చేస్తారు. నేను ఈ పూజకి ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. వారు నాకు తాంబూలంలో పెట్టి బుక్ అయితే ఇచ్చారు. అలాగే సాయినాథుడి ఇంకొక పూజ కూడా ఉందండి. అదే శ్రీ సాయి దివ్య పూజ. ఈ బుక్ అయితే నాకు రోడ్డు పైన స్వామివారిని ఊరేగిస్తూ భజనలు చేస్తూ వెళ్తారు కదండి, అలాంటప్పుడు నేను స్వామివారికి దండం పెట్టుకుందాం కదా అని వెళ్ళాను. అప్పుడు నాకు ఈ బుక్ని అయితే ఇచ్చారు. గురువారం పూట సాయినాథుడికి పూజ చేసుకునేటప్పుడు ఇందులో ఉన్న అష్టోత్తరాలు, స్వామివారి స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ ఉంటానండి. ఇంకా తర్వాత ఇది లలిత సహస్రనామాల బుక్ అండి. ఇదైతే అందరికీ తెలిసిందే కదా, అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. ఇక తర్వాత ఇది వైభవ లక్ష్మి పూజ బుక్ అండి. ముందు చెప్పాను కదా, ఈ పూజలన్నీ కూడా నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. మనకి లైన్గా పండగలు రావడంతో నేను మిగతా పూజలు అయితే చూపించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు చూపిస్తాను. ఇంకా తర్వాత ఇది సంకష్టహర చతుర్థి పూజ బుక్ అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, ఈ పూజను అయితే ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఇది శివదేవుని బుక్ అండి. మనం కార్తీక మాసంలో స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అందుకని ఈ బుక్ని అయితే తీసుకున్నాను, కానీ ఇంకా చేసుకోలేదండి ఎప్పుడు కూడా. ఇంకా తర్వాత ఇది తిరుప్పావే గోదాదేవి అమ్మవారి బుక్ అండి. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను కదా. ఇంకా తర్వాత ఇది స్త్రీలు వ్రత కథ బుక్ అండి. ఇదైతే నేను స్టార్టింగ్లో తీసుకున్నాను. నాకు అప్పుడు ఇంకా తెలియదు ఏ బుక్ తీసుకోవాలనేది. అప్పుడైతే నేను తీసుకున్నాను. ఈ బుక్ అయితే వేస్ట్ అనే చెప్తానండి. ఇందులో ఏమీ ఉండవు, మనకి తెలియలేనివి కథలన్నీ కూడా ఉంటాయండి. ఏయో పూజలు, వ్రతాలు, దాని తాలూకా కథలన్నీ ఉంటాయి. మనకి ఎక్కువగా యూజ్ అయితే ఉండదు. నాకు తెలియక నేను తీసేసుకున్నాను. ఇంక తర్వాత ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి బుక్ అండి. ఇందులో దేవుళ్ళకి సంబంధించిన మ్యాటర్ అంతా ఉందని మా అమ్మ వాళ్ళు అయితే నాకు ఈ బుక్ అయితే ఇచ్చారు. ఇంక తర్వాత ఇది నాకు నచ్చిన బుక్ అండి. ఇది శివయ్యకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ బుక్లో ఉంటుంది. మనకి చాలా డౌట్స్ అనేవి వస్తాయి కదండి, పూజ ఎలా చేయాలి, ఎన్ని మారేడు దళాలు పెట్టాలి, ఏ పువ్వులు పెట్టాలి అనే చాలా డౌట్లు అయితే ఉంటాయి కదా. ఆ డౌట్లన్నీ కూడా దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బుక్లో ఉంటుంది. చండీ ప్రదక్షిణ అంటే ఏమిటి, నంది కొమ్మల నుండి శివలింగం దర్శనం చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది, జన్మకో శివరాత్రి అని ఎందుకంటారు, కార్తీక మాసంలో ఏ నది దగ్గరగా లేనప్పుడు ఎక్కడ స్నానం చేస్తే కార్తీక స్నాన ఫలం దక్కుతుంది, ముఖ్యంగా ఏ శివలింగాన్ని పూజించాలి, ఇలాంటివి ఎన్నో ఈ బుక్లో ఉంటాయండి. దాంతోపాటుగా మనం ఇంట్లో ఉంచుకోవాల్సిన మంగళకరమైన వస్తువులు ఏమిటి అనేవన్నీ కూడా ఉంటాయండి. ఈ బుక్ అయితే చాలా బాగుంటుందండి. తెలియని వారికి చాలా విషయాలు తెలియజేస్తుంది. అయితే ఈ బుక్ నేను తీసుకోలేదండి, మా వారు తీసుకున్నారు. అది కూడా మా పెళ్ళి అవ్వకముందు ఎప్పుడో తీసుకున్నారంట, ఎక్కడో కూడా తెలీదు, చాలా ఇయర్స్ అయిపోతుంది కదా. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ తాళపత్ర నిధి బుక్ అండి. ఇలాంటి తాళపత్రాలు అవి మనం ఎక్కువగా సినిమాలు అది చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే నా చేతిలోనే ఉంది ఒక బుక్ రూపంలో. దీంట్లో కూడా చాలా విషయాలు ఉంటాయండి మనం తెలుసుకోవాల్సినవి.
లక్ష్మీదేవి తామర పువ్వులోను ఇరువైపులా ఏనుగులతో ఎందుకుంటుంది? ఇంకా నాగుల చవితికి పుట్టల పాలు ఎందుకు పోస్తారు? తిరుమలలో పూలబావి ప్రత్యేకత ఏమిటి? శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు? తిరుమల శ్రీవారి గడ్డం కింద నిత్యం వెన్నెందుకు పోస్తారు? గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపకి ఎందుకు నమస్కారం చేస్తారు? ఆవు ఎందుకు అంత పవిత్రమైంది? శ్రీ మహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి? ద్వారానికి తోరణాలు ఎందుకు కడతారు? ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? అట్ల తెద్దినాడు అట్లెందుకు పోస్తారు? ఇలాంటి ఎన్నో సందేహాలకి సమాధానాలు ఈ బుక్లో ఉంటాయండి. తాళపత్ర నీదంటే అంతే కదా, మనకి తెలియలేని విషయాలు తెలియజేస్తుంది. నాకు ఈ బుక్ కూడా బాగా నచ్చుతుందండి. ఇవేనండి నా దగ్గర ఉన్నటువంటి బుక్స్. ఈ బుక్సే నేను ఎక్కువగా పూజల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. నాకు ఎక్కువగా మా పెద్దలు, గురువులు, అలాగే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పూజల కోసం చెప్పడం, దాంతోపాటుగా ఈ బుక్స్ అన్నీ కూడా నాకు ఎన్నో విషయాలు తెలియజేశాయండి. దాని ప్రకారమే నేను అన్నీ కూడా తెలుసుకొని మీకు ఇప్పుడు ఈ పూజలన్నీ కూడా చెప్పగలుగుతున్నాను. అలా అని అన్ని విషయాలు నాకు కూడా ఏమీ తెలియదండి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంతే. చూశారు కదా, నా దగ్గర బుక్స్ లేనప్పుడు నేను ఏం చేశాను, నేను అన్నీ ఎలా రాసుకున్నాను, అన్నీ ఎలా తెలుసుకున్నాను అన్నీ చెప్పానండి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి పూజా బుక్స్ కూడా మీకు చూపించాను. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను వీడియోస్ చేయడం కోసం నేను ఇవేమీ నేర్చుకోలేదండి. మా ఇంట్లో నేను పూజలు చేసుకోవడం కోసం నేను అన్నీ తెలుసుకున్నాను. నిజాయితీగా అన్నీ చెప్పానా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.